పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునైనది. ఈ వాక్యాన్ని దేవుని వాక్యంలో మనం గమనిస్తే 1 తిమోతి పత్రిక మానవాళిని ప్రేమిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త బైబిల్లో 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడు యందు విశ్వాసముచ్చు ప్రతి వాడులో నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని రాయబడి ఉన్నది. ప్రభువైన యేసు క్రీస్తు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎలా ప్రేమిస్తూ ఉన్నాడు తెలుసా? దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టుదని తెలుసుకొనుచున్నాము అని బైబిల్లో 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడింది. ప్రభువైన యేసు క్రీస్తు ఒక పాపి కోసం కలువరి శిలువలో తన ప్రాణం పెట్టాడు, తన రక్తం చిందించాడు. ఎందుకు రక్తం చిందించాడు అంటే రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదని అన్ని వేదాలు గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. కనుక మానవుని పాపం విరిగిపోయి మానవుడు పవిత్రుడుగా చేయబడి పరలోక రాజ్యానికి వారసుడు కావాలి అని అంటే ప్రభువైన యేసు క్రీస్తు అనే ఆ మహాదేవుని యొక్క పవిత్రమైన రక్తము అవసరము. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే దేవుని వాక్యంలో 1 పేతురు 1:12 అంటాడు, నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి రక్తము అని చెప్తున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు జీవించిన కాలంలో, ఆయన జీవించిన 33 సంవత్సరాల కాలంలో నా యందు పాపము కలదని మీరెవరైనా చెప్పగలరా అని సవాల్ విస్తున్నటువంటి వాడు. కనుక ప్రభువైన యేసు క్రీస్తు ఇది ప్రేమిస్తున్నాడని దేవుని వాక్యంలో ప్రభు చెప్తూ ఉన్నాడు. దైవ ప్రేమ ఎంతో గొప్పది, దైవ ప్రేమ ఎంతో శాశ్వతమైనటువంటిది. దేవుని ప్రేమ కలువరి శిలువ నుండి ప్రత్యక్షపరచబడింది. కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు నీ కోసం ఆపాదమస్తకం రక్తసిక్తమయ్యాడు, నీ కోసం 3 మేకుల చేత బిగింపబడ్డాడు, నీ కోసం ముళ్ళ మకుటం ధరించాడు. ఆయన కాచినటువంటి రక్తము ద్వారా ప్రతి పాపికి విమోచన ఆయన కలుగజేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు నమ్మి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే దేవుని వాక్యం చెప్తున్నది, యేసు ప్రభువా నేను పాపిని నా పాపమును క్షమించి నీ రక్తం చేత నా పాపమును శుద్ధి చేసి నన్ను నీ బిడ్డగా చేసుకోమంటే ప్రభువు తప్పకుండా చేసుకుంటాడు. బైబిల్ చెప్తూ ఉన్నది యోహాను సువార్త 1:12లో ఆయనను ఎంతమంది అయితే విశ్వసించారో వారికి అందరికనగా ఆయన నామములో విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వ్యాధుల చేత బాధింపబడుతున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచితే చాలు, వ్యాధుల నుండి విడుదల కలుగుతుంది. దురాత్మల చేత బాధింపబడుతున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నమ్మితే చాలు, దురాత్మలు పారిపోతాయి. అనేక మానసికమైన సమస్యల చేత ఒత్తిడికి గురవుతున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి, ప్రభు విడిపిస్తాడు. సకల బాధల నుండి ప్రభు విడిపించగలిగినటువంటి వాడు. ఆయన సంచరించుచు దురాత్మల చేత పీడింపబడిన వాడిని బాగు చేయుచుండెను అని బైబిల్ చెప్తూ ఉన్నది. నీ సమస్య ఏదైనా సరే, నీ బాధ ఏదైనా సరే, నీ భారం ఏదైనా సరే, దేవుని వాక్యం చెప్తున్నది ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా వద్దకు రండి అని బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 11:28లో నడివాడు. నీ భారం ఏదైనా, నీ సమస్య ఏదైనా సరే యేసు ప్రభు దగ్గరకు వస్తే దాని నుంచి నిన్ను విడిపించి పరలోక రాజ్యాన్ని నీకు ప్రసాదిస్తాడని మేము దేవుని వాక్యాన్ని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తును నమ్మండి, మీ సమస్య నుంచి విడుదల పొందండి. ప్రభువైన యేసుక్రీస్తును నమ్మండి, పాపము నుండి విముక్తులు కండి. ప్రభువైన యేసుక్రీస్తును నమ్మండి, నరకాన్ని తప్పించుకోండి. ప్రభువైన యేసుక్రీస్తును నమ్మండి, పరలోక రాజ్యానికి వారసులు కండి. దేవుడి మాటలు దీవించుగాక.
పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో మానవా, పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం. పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం. రాత్రి ఉండదు, చీకటి ఉండదు, సూర్యుడుండడు, చంద్రుడుండడు. రాత్రి ఉండదు, సూర్యుడుండడు, చంద్రుడుండడు. దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండును. దేవుడైన ప్రభు ప్రకాశించుచుండును. యుగ యుగములు పరలోక రాజ్యమేలుచుండును. యుగ యుగములు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్న